ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ఇప్పుడు 9వ అధ్యాయం, 8 అధ్యాయాలు పూర్తయినాయి. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము అన్నమాట దీని పేరు. అంటే విద్య చాలా శ్రేష్టమైనటువంటి విద్య అని. అదేవిధంగా గుహ్యం అంటే రహస్యం, చాలా శ్రేష్టమైనటువంటి రహస్యము. ఆ రాజవిద్య, ఆ రాజగుహ్యముల యొక్క యోగము అన్నమాట కలయిక ఉంటాయి ఈ రెండింటి. మరి ఈ రెండింటి యొక్క కలయికే ఈ 9వ అధ్యాయము అని అంటున్నాడు భగవంతుడు. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. నేను చెప్పబోయేటటువంటి ఈ విషయాన్ని తెలుసుకొని అశుభాత్, ఈ దుఃఖాల బారి నుండి మోక్షసే విడువబడతావో, తం జ్ఞానం విజ్ఞాన సహితం, విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని అనసూయవే మంచివాడవైనటువంటి నీకు చెబుతాను అన్నాడు. మరి ఏమిటి అంటే గుహ్యతమం అంటున్నాడు. చాలా రహస్యమైనటువంటిది ఆ జ్ఞాన విజ్ఞానంతో కూడుకున్నటువంటిది ఆ రాజవిద్య అని అంటున్నాడు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. ఈ రాజవిద్య రాజగుహ్యం ఇవి చాలా పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అన్నమాట. అంటే ఏమిటి? రాజవిద్య రాజగుహ్యం అత్యంత రహస్యంగా ఉంచుకోవలసినటువంటి ఈ రాజవిద్య ఉందే, అది చాలా పవిత్రమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది. ప్రత్యక్షావగమం అంటున్నాడు. ఇది ప్రత్యక్షావగమం అంటే ప్రత్యక్షంగానే మనకు ఫలితం ఇస్తుందన్నమాట. అదేమో రహస్యమే, మనకి ఇచ్చేటటువంటి ఫలితమేమో ప్రత్యక్షంగానే ఉంటుంది. ధర్మ్యం, ధర్మబద్ధంగా ధర్మముతో కూడుకున్నటువంటిది. సుసుఖం, మంచి సుఖాన్ని ఇచ్చేటటువంటిది. అవ్యయం, శాశ్వతమైనటువంటిది ఈ రాజవిద్య. అత్యంత రహస్యమైనటువంటి రాజవిద్య అలాంటిది అన్నాడు. అశ్రద్ధదానా పురుషా ధర్మస్యాస్య పరంతపం అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. అశ్రద్ధదానా పురుషా, మరి శ్రద్ధగా పాటించినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. నేను చెప్పబోయేటటువంటి దీనిపైన శ్రద్ధ వహించినటువంటి పురుషులు ఉంటారే ఈ ధర్మం పైన, మరి వాళ్ళు దాన్ని అప్రాప్య పొందక మాం నివర్తంతే, మరి మాం అప్రాప్య నన్ను చేరలేక మళ్ళా వాళ్ళు తిరిగి ఇక్కడికే వస్తారు. ఎక్కడికి వస్తారు వాళ్ళు? మృత్యు సంసారవర్త్మని అన్నమాట. మృత్యు సంసారవర్త్మని అంటే ఏంటి? ఈ సంసారంలో ఉండేటటువంటి వాళ్లకు మరణించడం, పుట్టడం ఇవి పరిపాటిగా వచ్చేటటువంటి ఇవి అన్నమాట. నేను చెప్పబోయేటటువంటి ఆ రాజవిద్య రాజగుహ్యము ఉందే, దానిని పొందలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? నన్ను చేరుకోలేరు, తిరిగి మరలా ఈ సంసార కూపంలో పడిపోతారు అని అంటున్నాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. ఇక్కడేమంటున్నాడు? అవ్యక్తమూర్తిన అంటున్నాడు. నేను ఫలానా రూపముతో కనపడను కదా, అందుకని నిరాకారుడైనటువంటి నేనే ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉంటాను. నాకంటూ ఒక రూపం లేదు, నేను నిరాకారుణ్ణి. కాకపోతే సృష్టి అంతా కూడా నేను వ్యాపించి ఉంటాను. ఈ సర్వభూత కోటులు నాలోనే ఉన్నాయి, సమస్త ప్రాణికోటి అంతా కూడా నాలోనే ఉన్నాయి. మనకు విశ్వరూప సందర్శనంలో ఆ భగవంతుని తన యొక్క విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించేటప్పుడు మరి ఆయనలో ఇవన్నీ కూడా కనపడతాయన్నమాట. అప్పుడు చదువుకోవచ్చు. కానీ నేను మాత్రం వాటిలో లేను, అవే నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అన్నాడు.
నచమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావన. ఈ ఈ ఐశ్వర్యముతో కూడుకున్నటువంటి నన్ను ఈ సమస్త ప్రాణికోటి కూడా మరి అంటిపెట్టుకొని ఉండదు. నేను వాళ్ళని చూస్తూనే ఉంటాను కానీ వాళ్ళు నా దగ్గరికి రాలేరు అని చెప్పడం అన్నమాట. భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూతభావన. మరి నీవు నేను అన్నిటిలోనూ మరి అన్ని ప్రాణులు నాలోనే ఉంటాయి, నేను అన్నిటిలోనే ఉంటాను అని నేను చెప్తున్నాను కదా. అలాంటి నా యొక్క శక్తిని నీవు, ఈశ్వర శక్తిని నీవు గ్రహించు, తెలుసుకో అంటున్నాడు. నా స్వరూపమే ఈ ప్రాణులను సృష్టిస్తూ పోషిస్తూ ఉన్నప్పటికీ నేను మాత్రం వాటిని ఆధారంగా చేసుకుని ఉండను అంటున్నాడు. నేను వాటికి అన్నిటికీ నేనే ఆధారం, కాకపోతే వాటికి ఆధారం నేను కాదు అన్నాడు. అంటే వాటిని ఆధారంగా చేసుకొని నేను ఉండను అని చెప్పడం. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్. మరి వాయువు ఎక్కడ ఉంటుంది? పైభాగంలో ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది. ఆ ఆకాశంలో ఉన్నటువంటి వాయువు సర్వత్రగో మహాన్, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుందో తథా సర్వాణి భూతాని మస్తాని త్యుపదారయ. ఆ విధంగా సమస్త ప్రాణికోటి ప్రాణులన్నీ కూడా నాయందే ఉంటాయి అని ఆ పరమాత్మ ఈ రహస్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఈ ప్రళయకాలంలో అన్ని ప్రాణులు కూడా నా మాయలోనే లయమవుతాయన్నమాట. ఎప్పుడు? ఈ ప్రళయకాలంలో ప్రళయం వచ్చినప్పుడు భూమి అంతా కూడా నీళ్లు ఆక్రమించుకున్నప్పుడు ఈ ప్రాణికోటి అంతా కూడా నా మాయలోనే లయమవుతాయి. మరి మరలా సృష్టి ఆదిలో వాటిని మరలా నేను మరి సృజిస్తూ ఉంటాను, కల్పిస్తూ ఉంటాను అంటున్నాడు. అంటే ప్రళయకాలంలో నా మాయలోనే సర్వప్రాణికోటి ఉంటుంది. ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళా పునఃసృష్టి జరగాలి కదా, అప్పుడు మరి అంతా కూడా నేనే వాటిని సృష్టిస్తూ ఉంటాను అన్నాడు. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామి మిమం కృత్స్నం అవశం ప్రకృతేశ్వరాత్. అంటే ప్రకృతికి లోబడిన ఈ ప్రాణులన్నింటినీ అతీతమైనటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి నా మాయతో తిరిగి నేను పుట్టిస్తూ ఉంటాను అంటున్నాడు. అందుకనే కదా మరి ఆయన ఏమంటున్నాడు? బహూనాం జన్మనామంతే అంటున్నాడు కదా. అనేక జన్మల తరువాత జ్ఞాని అయిన వాడు నన్ను చేరుతాడు అని. అంటే ఈ విధంగా నేను వాళ్లకు అనేక జన్మలు కలుగు చేస్తూ ఉంటాను అని కూడా భగవంతుడు అన్నాడు. నచమాం తాని కర్మాణి వద్నంతి జనంజయ ఉదాసీనం అసక్తం తేషు కర్మసు. తేషు కర్మసు అన్నమాట. నేను మాత్రం వారు నిర్వర్తించేటటువంటి పనుల్లో నేను భాగం పంచుకోను. అసక్తం, ఆసక్తి లేకుండా ఉదాసీనునిగా ఏవి పట్టనటువంటి వానిలాగా ఉంటాను. అందువల్ల నచమాం తాని కర్మాణి నిబధ్నంతి, ఆ కర్మలు నన్ను బంధించవు అని అన్నాడు. వాటికి నేను లోబడి ఉండను, నేను ఉదాసీనంగా ఉంటాను. కాబట్టి అవి జరిగితే జరగని, జరగకపోతే జరగని, నాకెందుకులే అనే తత్వం అనేది ఉదాసీన తత్వం. ఆ తత్వంతో నేను ఉంటాను కాబట్టి అవి నన్ను బంధించవు, అంటే కర్మల్లో నేను చిక్కుకోను అని చెప్పడం అన్నమాట. అవజానంతిం, దాని తర్వాత మయాధ్యక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అంటే సర్వాధికారం నాది కాబట్టి
నేను సంకల్పించినప్పుడు ఈ చరాచర జగత్తు కూడా నా మాయయే సృష్టించి ప్రవర్తింపచేస్తూ ఉంటుంది అన్నాడు. ఈ చరాచర ప్రాణికోటంతా కూడా నా మాయ ద్వారానే మరి సృష్టింపబడుతూ ప్రవర్తిస్తూ ఉంటుంది అని ఎంత కూడా చెప్తున్నాడు. ఈ వేదాంత విద్య ఈ పరమేశ్వరుని యొక్క మహత్తత్వాన్ని గూర్చి చెప్పుకోవడం కాబట్టి అంత సులభంగా వంట పట్టవు ఇవి. కానీ ఏమిటంటే మనం ఒకటే, మనకు భగవంతుడెప్పుడు కూడా మనకు దగ్గరగా మనము కోరుకున్నటువంటి రీతిలో మనం ఏ విధంగా కోరుకుంటామో ఆ విధంగా మనకు కనపడతాడు. అందువల్ల భగవద్ధ్యానం అనేది ప్రశస్తంగా జరగాలి. భగవంతుణ్ణి నిరంతరాయమానంగా స్మరిస్తూ ఉండాలి. మరి ఈ విధంగా ఉండడమే రాజవిద్య, ఇదే గొప్ప రహస్యము అని చెప్తున్నాడు. ఇంకా చాలా శ్లోకాలు ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పుకోవాల్సినటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.